వైసీపీకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి భారీ షాక్ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావాలని అనుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రభంజనం ఎలా ఉంటుందని తెలియాలంటే మనం కూడా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా వైసీపీలోకి వచ్చి భారీ షాక్ ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అంటే వైసీపీలోకి మరి జూనియర్ ఎన్టీఆర్ రావడం కాదు, తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ యొక్క మరి ప్రభావం ఎలా ఉంటుందనేది వాళ్ళకే తెలిసొస్తుంది. కాబట్టి ఈ విషయాలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి అంటే వైసీపీకి సంబంధించి ఇప్పుడు భారీ షాకుల మీద షాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే అది వైసీపీకి ఖచ్చితంగా దెబ్బేననే సంగతి కూడా అర్థమవుతోంది. మరి అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి మరి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి దోహదపడాలని, అలాగే తెలుగుదేశం పార్టీకి మంచి విజయాన్ని అందివ్వాలని ఎదురు చూస్తున్నారట. జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన నిర్ణయం తీసుకోవాలని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి విజయాన్ని అందివ్వబోతున్నారు, ఎన్టీఆర్కి సంబంధించి ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయనే తెలియాలంటే మనం కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయంలో తెలుగుదేశం పార్టీతో పాటు రావడానికి ఆయన సంసిద్ధమైనట్టుగా సమాచారం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వచ్చి ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారా అని ఓ పక్క వైసీపీ ఇప్పటికే షాక్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సైతం వైసీపీని ఇంకా వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి రావడం అనేది 100% తెలుగుదేశం పార్టీకి